వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, కానీ ఇక్కడికి వచ్చిన యువతను చూస్తుంటే మరి యువతంతా కాంగ్రెస్ పార్టీలో చేరేటట్టుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. యువతను చూస్తుంటే పెద్దవాళ్ళందరికీ నూతన ఉత్సాహం వస్తుంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు, ఒక్క ఎంపీని గెలవలేదు. రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీకి చెందిన వాళ్ళు కాదు. అయినా కూడా బీజేపీ మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా, ఒక ఎంపీని గెలవకపోయినా ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వశం, బీజేపీ కైవసం అయిపోయింది. ఎందుకంటే అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం, యువజన శ్రామిక రైతు పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం బీజేపీకి బానిసలు అయిపోయారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి రాజ్యసభ ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలు, ఏ ఒక్క సమస్య, ఏ ఒక్క వాగ్దానం, మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్న వాగ్దానం తుమ్మలో బీజేపీకి తొక్కినా పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీకే బానిసలై ఉన్నారు. మనకు స్పెషల్ స్టేటస్ కాదు కదా, పోలవరం ఇవ్వకపోయినా అదే బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిసలుగా మారారు. మనకు ఒక రాజధాని లేకపోయినా, మనకు రాజధాని కట్టకపోయినా అదే బీజేపీ పార్టీకి పాలక పక్షం, ప్రతిపక్షం బానిసలయ్యారు. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈరోజు? యువత ఉన్నారు ఇక్కడ, ఇంతమంది యువకులు ఉన్నారు. ఎలా కనిపిస్తుంది మీ భవిష్యత్తు? మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? ఉద్యోగం కనీసం కష్టపడి చదివితే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక డైలాగ్, రాజశేఖర రెడ్డి గారిది ఒక డైలాగ్ చెప్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు, ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు. ఈ రోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేదు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు. గాలికి తిరుగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకునే వాడు ఎవరైనా ఉన్నారా? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటంటే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్. ప్రతి జనవరి 1వ తేదీ
కనీసం ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం అయినా ఇచ్చారా? అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఎవరైనా గ్రూప్ వన్ ఉద్యోగం చేయడానికి అర్హులు కారా? ఏ స్థాయికి దించేశారు? వైన్ షాపు గట ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరు, ఇది గుంటూరా గుంటలూరా? గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు కనిపించేది, ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. గుంటూరా గుంటలూరా? రోడ్లు కాదు కదా, రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా, కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. పొద్దున తిరుపూరు నుంచి ఒక అన్న వచ్చాడు, అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం, కానీ 13 నెలలు అయిందమ్మా జీతం ఇచ్చి. నా కొడుకు అసలు 13 నెలల నుంచి జీతమే లేదు తల్లి. నా కొడుకు పెళ్ళయింది, ఆయనకు బిడ్డలు ఉన్నారు, మరి ఎలా బతకాలమ్మా అని అడుగుతున్నాడు. అంటే 13 నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతమే ఇయ్యదు. ఇక జీతాలు వేయడానికే డబ్బు లేకపోతే రోడ్లు ఎక్కడి నుంచి చేస్తారు? మీ గుంటూరు ఎప్పుడు కావాలా? ఏమన్నా ఎప్పుడైతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవుతుంది, లేకపోతే ఇదే పరిస్థితి. మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లో మెట్రో లేదు. అన్ని రాష్ట్రాలలో మెట్రోలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం మెట్రోకు నోచుకోలేదు. ఎన్ని వాగ్దానాలు చెప్పారు, అందరూ చూపించారు కదా, అందరూ సినిమాలు చూపించారు, పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. మళ్ళా ఒకటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి నిలబెట్టుకోకపోయారు. మరి ఏం కావాలి ప్రజల బతుకులు? ఏం కావాలి ప్రజల బతుకులు? ఏదో బటన్ నొక్కుతున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారే. మీరు బటన్ నొక్కితే వచ్చే డబ్బులకి పెట్టే ఖర్చులకి ఏమైనా పొందన ఉందా? అసలు ఏ ఖర్చులు, ఎంత ఖర్చులు పెరిగిపోయినాయి, ఆ ఖర్చులకు ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు రైతులు బతికే పరిస్థితి ఉందా? అసలు రైతులు పంట వేసుకునే పరిస్థితి ఉందా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయం పండుగ. కానీ రాజశేఖర రెడ్డి గారి పోయాక తర్వాత వచ్చిన ప్రభుత్వంలో వ్యవసాయాలు దండునైపోయాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండింది, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఉండింది. ఇలా ప్రతిదానికి అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడుందా? క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, విత్తనాల మీద సబ్సిడీలు లేవు, డ్రిప్పుల మీద సబ్సిడీలు లేవు. అసలు రైతుకు భరోసానే లేకుండా పోయింది. మరి ఏమనాల? రాజశేఖర రెడ్డి గారు కొడుకు పరిపాలన చేస్తున్నాడు, కానీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న గారి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరినీ కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ప్రజలను కలుద్దామా అనుకునేవాడు. అసలు ఆలోచన చేశారా? రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని వెళ్ళి చనిపోయారు, గుర్తుంది కదా? ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా అంత రచ్చబండ చేయాలని ఏ ముఖ్యమంత్రికైనా అనిపించిందా? ఎవరికి అనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు నేను రచ్చబండకు పోవాలి, నేను ఎన్నో గ్రామాలను అక్కడక్కడ ఎన్నో గ్రామాలను తట్టి చూడాలి, ఇంకా ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోతే నేను వాళ్ళకి అందరికీ అందించాలి, ఆ తర్వాత మళ్ళీ పోవాలి, మళ్ళీ పోయినప్పుడు ఇంకా ఎవరికైనా అందలేదా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ, నేను అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించేలా ఉండాలి, అంతవరకు నేను తిరుగుతూనే ఉంటా ప్రజల మధ్య అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయాక ఇప్పుడు నియంత్రణలా తయారయ్యారు నాయకులు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, వాటిలోనే బతుకుతున్నారు, ప్రజలను ఎలా నరుస్తారు?
రోజుకు వేల మంది ప్రజలను కలిసేవాడు. ఎంతమంది 30-40 మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు మన పరా తేడా లేకుండా ఏ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా ఏ ప్రజలు వచ్చినా అందరూ నా వాళ్ళను కొని చేతనైనంత సాయం చేశాడు. మరి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు ఇప్పుడు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయినా అటు ప్రతిపక్షం టీడీపీ అయినా రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయి. మనకు కనిపించవా పొత్తులు? మనకు కనిపించేటట్టు పెట్టుకోరు పొత్తులు, కానీ మొత్తం అందరూ బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి అసలు వీళ్ళ దోస్తీకి వీళ్ళకు ఉన్న సంబంధం ఎవరికి అర్థం కాని గత 5 సంవత్సరాలుగా రెండు పార్టీలు మొత్తం బీజేపీ ఏ ఒక్క బిల్లు ప్రవేశపెట్టినా మొత్తం అన్నిటినీ ఆమోదించారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, వైసీపీ పార్టీ. మరి ఏమనాలి వీళ్ళను? ఒకటి, వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలు అయిపోయారు. వైసీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా. రెండు, మన ప్రజలందరినీ కూడా బానిసలను చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇది ఏ ముఖ్యమంత్రికి చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు 7% ఇవ్వాలనుకున్నారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడారు. కనీసం 4% రిజర్వేషన్ సాధించుకొచ్చారు. దాంతో ఎంతమంది ముస్లిం సోదరులు వాళ్ళ బిడ్డలైతేనేమి, ఉద్యోగాలైతేనేమి, వాళ్ళకు రిజర్వేషన్ల ద్వారా వాళ్ళ జీవితాలే మారిపోయాయి. కానీ ఇప్పుడు ముస్లింలకు భరోసా ఉందా? ఇప్పుడు క్రిస్టియన్స్ కు భరోసా ఉందా? మణిపూర్ ఘటనలో మణిపూర్ లో 2000 చర్చిలు ధ్వంసం చేశారు. మణిపూర్ లో 60,000 మంది క్రిస్టియన్స్ ను నిర్వాసితులను చేశారు. బీజేపీ పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిపి. అయినా కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అటు వైసీపీ గాని అటు టీడీపీ గాని ఒక్క మాట మాట్లాడలేదు, పల్లెటి మాట మాట్లాడలేదు. జగనన్న క్రైస్తవుడై ఉండి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటే మరి ఏమనుకోవాలి? మీరు బీజేపీకి బానిసలు కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. మీరు బీజేపీకి బానిసలు అయిపోయి మీరు బీజేపీకి బానిసత్వంలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలు కమ్మంటున్నారు అంటే ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఎందుకు కావాలి బీజేపీకి బానిసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అందుకే చెప్తున్నాం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి. నేను అంటున్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా మారమని కాదు, ఒక సైన్యంలా మారమని. ఇంకో 70-80 రోజులుంది ఎలక్షన్ల కోసం. ప్రతిరోజు పని కట్టుకొని ఈరోజు పొద్దున్నే నేను ఎన్ని ఇళ్లకు వెళ్తా, ఎన్ని గడపలు తొక్కుతా, ఎన్ని తలుపులు తడతా, ఎన్ని సంఘాలను కలుస్తా, ఎంత మందితో మాట్లాడతా, వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన విషయం